దీపం చెప్పిన కథ. ఒక ఊళ్ళో కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళెంతో అన్యోన్యంగా జీవించేవాళ్ళు. భర్త పొలం పనులకు వెళితే భార్య ఇంటి పనులు చేసేది. ఇంటి వెనక పెరటిలో అవసరమైనవి పండించేది. సాయంత్రం వంట వార్పు అయ్యాక దీపం వెలిగించేది. పాతకాలంలో కరెంటు ఉండేది కాదు కదా. ఆ దీపం వెలుగులు ఇల్లంతా నిర్మలంగా నిగనిగలాడేది. భర్త పేరు రాముడు, భార్య పేరు సీత. సీతకు ఎవరికీ తెలియని ఒక కథ తెలుసు. అయితే ఆమె ఆ కథను ఎవరికీ చెప్పలేదు. ఆమెకు ఒక మంచి పాట కూడా తెలుసు. కానీ ఇప్పటిదాకా ఆమె ఆ పాటను పాడలేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఎవరికీ చెప్పకపోవడం వల్ల, ఎప్పుడు పాడకపోవడం వల్ల ఆ కథ, ఆ పాట ఆమె లోపలే ఉండిపోయాయి. అవి ఆమె లోపలే ఉండిపోవడం వల్ల వాటికి ఊపిరాడక అల్లాడిపోయాయి. బయటికి రాలేక ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఒకరోజు మధ్యాహ్నం సీత వంట చేసి భోంచేసి చాప వేసుకుని పడుకుంది. బయట నుంచి వచ్చిన చల్లగాలికి క్షణంలో నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రలోకి వెళ్లే ముందు పెద్దగా ఆవలించి పడుకుంది. ఎన్నాళ్లగానో ఆమె కడుపులో ఉండి ఊపిరాడక అల్లాడిపోతున్న ఆ కథ, పాట ఒక్కసారి బయటపడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాయి. సీత నోట్లో నుంచి బయటపడిన కథ ఒక్కసారిగా ఇంటి వరండాలోకి వచ్చి చెప్పుల జతగా మారిపోయింది. పాట ఒక కోటుగా మారి చిలక్కొయ్యకు వేలాడుతూ ఉండిపోయింది. సాయంత్రం పొలం పనులు ముగించుకొని వచ్చిన రాముడు ఇంట్లోకి రాబోతూ తలుపు ముందున్న చెప్పుల జత చూశాడు. ఎవరో ఇంట్లో ఉన్నారు అనుకొని ఇంట్లోకి వచ్చాడు. ఎవరూ లేరు. సీత ఒక్కతే ఉంది. అప్పటికే నిద్రలేచి బియ్యం ఏరుకుంటూ కనిపించింది. చిలక్కొయ్యకు వేలాడుతున్న కోటు కనిపించింది. రాముడు తన ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. సీత ఎవరూ రాలేదే అంది. రాముడు మరైతే ఆ చెప్పులు కోటు ఎవరివి అని అన్నాడు. ఆమె వాటిని చూసి అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు అంది. రాముడికి మనసులో అనుమానం ఎక్కువైంది. వాటి గురించి పదే పదే అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా సీత నాకు తెలియదు అంది. ఇద్దరు బాగా గొడవపడ్డారు. రాముడు కోపంగా చాపాదిండు తీసుకుని దగ్గరలోని ఆంజనేయ ఆలయానికి వెళ్ళి పడుకున్నాడు. సీత ఏడుస్తూ రాత్రి 1 గంటకి దీపమార్పి పడుకుంది. ఆ ఊరిలోని దీపాలన్నీ రాత్రి 10 గంటలకి ఆంజనేయుని గుడికి చేరి ఊరి విశేషాలు ముచ్చటించుకుంటాయి. రామయ్య ఇంట్లో దీపం రాత్రి 1 గంటకి గుడి చేరింది. ముందుగా గుడి చేరిన అన్ని దీపాలు రామయ్య ఇంటి దీపాన్ని ఎందుకింత ఆలస్యం అని అడిగాయి. రామయ్య ఇంటి దీపం మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది, అందుకని నేను రావడం ఆలస్యమైంది అంది. ఏమిటి విశేషం అని అడిగాయి. మా యజమానురాలికి ఒక కథ, ఒక పాట తెలుసు. అయితే ఇప్పటిదాకా ఆమె ఆ కథను ఎవరికీ చెప్పలేదు, ఆ పాట పాడలేదు. ఆమె కడుపులో ఉండిపోయిన అవి ఆమె నిద్రపోయే ముందు ఆవలిస్తే ఇన్నాళ్లకు బయటికి వచ్చి అవి చెప్పులుగా కోటుగా మారిపోయాయి.
మా యజమాని వాటిని చూసి, ఇంటికి ఎవరో వచ్చారు చెప్పు అని అడిగాడు. ఆమె ఎవరూ రాలేదండి అని చెప్పింది. వారిద్దరూ గొడవపడి, అతను ఇదిగో ఇక్కడే పడుకున్నాడు. ఆమె ఏడుస్తూ రాత్రి 1 గంటకి కానీ నిద్రపోలేదు. అందుకు ఆలస్యం అయింది అని చెప్పింది. నిద్రపోకుండా ఆలోచిస్తున్న రాముడు ఇదంతా విని, భార్యను అనవసరంగా సందేహించానని ఇంటికి వెళ్ళి భార్యను క్షమించమని కోరాడు. ఆలోచనా జ్ఞానం లేకుండా తొందరపడి తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి. కనుక ప్రతి విషయానికి ఆలోచన ప్రాధాన్యత చాలా అవసరం.